ఏపీలో కూడా ఇప్పటి వరకు అణగారిన వర్గాలు ముఖ్యంగా బీసీలు ఓటు బ్యాంక్ గానే ఉన్నారు. అధికార లేదా విపక్ష పార్టీలకు బలమైన వర్గంగా ఉండే పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. రాజ్యాధికారం దిశగా ఇప్పుడు బీసీలు గొంతెత్తుతున్నారు. రిజర్వేషన్లు, సీట్లలో వాటా నుంచి మొదలైన ప్రస్థానం రాజకీయ పదవులు రాజ్యాధికారం దిశగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ కూటమి పార్టీలు ఎవరి తరహాలో వాళ్లే బీసీ మంత్రాన్ని చెప్పిస్తున్నాయి. బీసీల పట్ల ఎవరి చిత్తశుద్ధి ఏంటనే దానికి రానున్న ఎన్నికలు వేదికగా మారుతున్నాయి. అధిక సంఖ్యాకులుగా ఉన్న బీసీలు ఎవరిని ఆదరిస్తారు? ఆదరించిన వారు చేరదీస్తారా? నమ్మించి గొంతుకోస్తారా? బీసీలు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు అనేది ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఏపీ వైపు జాతీయ పార్టీలు దూసుకొస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ బీసీ సీఎం నినాదం, బీసీ మంత్రం, మాదిగ వర్గీకరణ ఇలా ఎన్నో వ్యూహాలతో అసెంబ్లీ ఎన్నికల్లో తలపడింది. అధికార పీఠాన్ని కైవసం చేసుకోకపోయినా ఓటు బ్యాంకు పెంచుకున్నది. కాంగ్రెస్ పార్టీ పీక్ స్టేజ్ నుంచి ప్రారంభమై తెలంగాణ పీఠాన్ని దక్కించుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా బలం పుంజుకున్నది. కాంగ్రెస్ అధిష్టానం కన్నడ నాట విజయోత్సవంతో తెలంగాణను సాధించింది. అదే ఉత్సాహంతో ఏపీని కైవసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జాతీయ పార్టీల వ్యూహం ఎలా ఉండబోతోందనేది ఏపీ అధికార వైసీపీ, ప్రధాన విపక్షమైన టీడీపీలకు చెమటలు పట్టిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో తెలంగాణ వ్యూహానికి మరికొంత పదును పెట్టి ప్రయోగించే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. బీజేపీ ఏపీలో బలహీనంగా ఉందన్న మాట ఆ పార్టీ జాతీయ నాయకత్వానికి తెలియంది కాదు. తెలంగాణలో బీజేపీ కొంత మెరుగ్గానే ఉన్నదనే విషయం ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ వెల్లడైంది. అయినా బీజేపీ కేంద్ర నాయకత్వం ఏపీలో పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతుందనే టాక్ వినిపిస్తోంది. ఏపీ అధికార వైసీపీకి కేంద్రంతో సన్నిహిత సంబంధాలే ఉన్నాయనే విషయం పలుమార్లు వెల్లడైంది కూడా. పార్లమెంటు సమావేశాల్లో 370 ఆర్టికల్ రద్దు, మహిళా రిజర్వేషన్ల బిల్లుల సహా కీలకమైన బిల్లు ఆమోదంలో విపక్షాలు వ్యతిరేకించాయి. అయినా ఆయా బిల్లుల ఆమోదాన్ని లోక్సభ, రాజ్యసభలో వైసీపీ ఎంపీలు బీజేపీని సమర్థించాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారని కాదనలేము. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు కూడా ఎక్కడా విమర్శలకు తావు ఇవ్వలేదు. విభజన హామీలు అమలు కోసం వైసీపీ కేంద్రంతో కొట్లాడినా ఎలాంటి ఫలితాలు రాబట్టలేకపోయిందనే విమర్శలు వచ్చాయి. 2014వ సంవత్సరంలో ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో మాట్లాడి 2014 విభజన చట్టం వచ్చిన తర్వాత అందులో ప్రత్యేక హోదా గురించి ఎవరూ మాట్లాడలేదు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగానికి ప్రధానమైన కారణం నా ఉద్దేశంలో ప్రత్యేక హోదా రాకపోవడం. ఒకరేమో ప్రత్యేక హోదా వద్దన్నారు, ప్యాకేజీ ముద్దన్నారు. మరొకరు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు. ఇంకొకరు తలలు తెగిలి పడిపోయినా పర్వాలేదు కానీ హం లడేంగే అన్నారు. హోదా రాలేదు, ప్యాకేజీ రాలేదు, మెడలు వంగలేదు, తలలు తెగి పడింది లేదు. మనకు మిగిలింది నిరుద్యోగం. రాష్ట్రపతి ఎన్నికలు జరిగిన సందర్భంగా, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగిన సందర్భంగా ఢిల్లీ సివిల్ సర్వీసెస్ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు 3 సార్లు మనకు అవకాశం వచ్చింది ప్రత్యేక హోదా అడగడానికి. కానీ అడిగే ధైర్యం ఎవరికీ లేదు. కానీ మళ్ళా దాన్ని ఎలక్షన్ ముద్దాగా తీసుకొచ్చి మళ్ళా ప్రత్యేక హోదా కోసం పోరాడతామని మళ్ళా చెప్పబోతున్నారు. మొత్తానికి బీజేపీ నాయకత్వం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఏపీలో అధికార వైసీపీ, టీడీపీతో వేరువేరుగా చెలిమి చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఏపీ బీజేపీ శాఖ చీఫ్ పురంధరేశ్వరి వైసీపీ పాలనపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నా అవి రాష్ట్ర ప్రయోజనాలకే పరిమితమనే అంశంగా బీజేపీ అధిష్టానం చూస్తోంది. వైసీపీని పక్కన పెట్టే సాహసానికి బీజేపీ కేంద్ర నాయకత్వం ఎప్పుడూ ప్రయత్నించకపోవడం ఇరు పార్టీల మైత్రిని తెలియజేస్తున్నాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో లోక్సభ సీట్లపైనే దృష్టి సారించిన కేంద్ర బీజేపీ నాయకత్వం వైసీపీ, టీడీపీతో వేరువేరుగానైనా లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే యోచనలోనే ఉందన్న టాక్ రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా సాగుతోంది. 2000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రజలు అర్థం చేసుకున్నారు అని చెప్పి మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ IIFT ఇవాళ భారతదేశం యొక్క భాగస్వామ్యం ప్రపంచ ఎదుగుదలలో, అభివృద్ధిలో పెరుగుతున్నటువంటి సందర్భంలో అటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ఉండాలి అని చెప్పి భావించినప్పుడు ఇక్కడే IIFT ముందుగా JNTUలో అక్కడ టెంపరీగా ప్రారంభించారు. కానీ ఇప్పుడు పిఠాపురంలో పర్మనెంట్ బిల్డింగ్ అక్కడ కన్స్ట్రక్షన్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఇది కూడా సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వమే ఇక్కడ దాన్ని స్థాపిస్తున్నటువంటి విషయం మనం గమనించాలి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఏపీలో టీడీపీతో పొత్తు ఉన్న జనసేనతో తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగింది. టీడీపీ కాంగ్రెస్ కు మేలు చేసే వ్యూహాన్ని అమలు చేస్తుంది. ప్రస్తుతం ఏపీలో ఎలాంటి స్ట్రాటజీని బీజేపీ అమలు చేస్తుంది అనే ప్రశ్న తలెత్తుతుంది. ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీలు అంశాల వారీగా కలిసే పనిచేస్తున్నాయి. కేంద్ర బీజేపీ నాయకత్వం ఇద్దరు మిత్రుల్లో ఎవరిని చేరదీస్తుంది, ఎవరిని ఆదరిస్తుంది, లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల వారీగా వేర్వేరుగా వ్యూహాన్ని అమలు చేస్తుందా అనేది రాజకీయ మేధావులను సైతం తొలిచివేస్తున్న ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ కన్నడ నాట విజయోత్సవంతో ప్రారంభమై ఏపీ వైపు కదిలి వస్తోంది. కన్నడ కాంగ్రెస్ నేతలు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహా పార్టీ అగ్రనేతలు తెలంగాణపై కలిసికట్టుగా పనిచేశారు. తెలంగాణ పీఠాన్ని దక్కించుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న దశ నుంచి అధికారాన్ని చేజిక్కించుకునే దాకా సాగింది. ప్రస్తుతం ఏపీలో కూడా కాంగ్రెస్ బలహీనంగా ఉన్నది. ఏపీ రాజకీయాలపై దృష్టి సారించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం సాంప్రదాయ పద్ధతిలోనే ప్రచారాన్ని, వ్యూహాలకు పదును పెడుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. వైఎస్ జగన్ వదిలిన బాణాన్ని ఏపీ పైకి సంధించే ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్. వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వేవ్ ప్రజల్లోకి వెళ్ళింది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ రుద్రరాజు, పలువురు నాయకులు ఇప్పటికీ షర్మిల రాకపై ఆసక్తికర ప్రకటనలు చేశారు. పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. వైసీపీలోనూ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు, ఆప్తులకు కొదవలేదనే టాక్ ఉన్నది. కాంగ్రెస్ మూలాలు వైసీపీలోనూ ఉన్నాయి. షర్మిల రంగంలోకి దిగితే జగన్ పక్షాన నిలబడతారా? షర్మిల పక్షమై కాంగ్రెస్ సిద్ధం పుచ్చుకున్నారా? రాబోయే రోజుల్లో జరగబోయే రాజకీయ సమీకరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు, బలహీనతలు, పొలిటికల్ స్ట్రాటజీలు వెరసి ఆంధ్ర పాలిటిక్స్ ను వేడెక్కిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఎప్పుడు కూడా 2+2 4 కాదు. ఎప్పుడైనా ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగితే దాని వల్ల జరిగేటువంటి ప్రయోజనాల వలన కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనికి ఉన్నటువంటి చరిత్ర, దీనికి ఉన్నటువంటి నాయకత్వం, పార్టీకి ఉన్నటువంటి నేపథ్యం, పార్టీ చేసినటువంటి సేవలు, వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే తెలంగాణలో మనం చూసాం. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత, హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2 వార్డులకే పరిమితమైనటువంటి నేపథ్యంలో బై ఎలక్షన్లో మాకు జరిగినటువంటి బద్వేలు బై ఎలక్షన్ కన్నా కూడా చాలా తక్కువ ఓట్లు వచ్చాయి అక్కడ జరిగినటువంటి ఎన్నికలు. అయినప్పటికీ అనూహ్యమైనటువంటి రీతిలో కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రావడం జరిగింది. సో దాని ఇంపాక్ట్ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఉంటుంది. కర్ణాటక ఇంపాక్ట్ ఏ విధంగా ఉందో తెలంగాణ ఇంపాక్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది. వచ్చేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చాలా పాజిటివ్గా ఎన్నికలు చేసేటువంటి అవకాశం. మొత్తంగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఏపీ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారీ అంచనాలతోనే వస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ రాజకీయాలపై అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం అనే సాంప్రదాయ నినాదమే కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ప్రధానంగా బీసీ సీఎం నినాదాన్ని బీజేపీ తప్ప అధికార వైసీపీ ప్రధాన ప్రతిపక్షమై టీడీపీ కూటమి నుంచి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఏపీలో ప్రధాన వామపక్షాలైన సిపిఐ, సిపిఎంలు కూడా తెలంగాణ వ్యూహాన్ని అమలు చేసే యోచనలో ఉండే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఏపీలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఎప్పటి వరకు జీరో స్ట్రాటజీలోనే ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఇవే పరిస్థితులు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల వరకు కొనసాగుతాయని చెప్పలేని సంకట పరిస్థితులు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు కాదనలేము. ఈ నేపథ్యాన్ని బేరీజ్ వేసుకున్న ఏపీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు పార్టీని మరోసారి అధికారం వైపు నడిపిస్తాయా, బెడిసి కొడతాయా అనేది ప్రజాక్షేత్రంలోనే తెలుసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. విభజన తరువాత ఏపీలో రాజకీయాలు వాడివేడిగానే సాగుతున్నాయి. నిలకడ పరిస్థితి ఏనాడూ లేదు. విభజన తొలినాళ్లలో అధికారం చేపట్టిన టీడీపీ, రెండో దఫా అధికారాన్ని చేజిక్కించుకున్న వైసీపీలు వివిధ సమస్యలపై విమర్శలు, ప్రతి విమర్శలతో హోరెత్తిస్తున్నారు. అదంతా ఎత్తుగా సాగిందే. ఇప్పుడు మూడో దఫా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ అంబుల పొదులోని అస్త్రాలను పదును పెడుతున్నాయి. అధికార వైసీపీ సామాజిక యాత్ర పేరు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహిస్తోంది. సామాజిక బస్సు యాత్రలతో బీసీలు దగ్గరవుతారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్డి వర్గాన్ని పక్కన పెట్టినంత మాత్రాన బీసీలకు పెద్దపీట వేస్తారా? భారీ ఓట్ బ్యాంక్ గా ఉన్న బీసీలు, అణగారిన వర్గాలు వైసీపీని మరోసారి ఆదరిస్తారా, తిరస్కరిస్తారా? ఈ లెక్కలు ఇప్పుడే చెప్పలేము. కానీ ప్రధానమైన చర్చగా సాగుతుండడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఏపీలో వైసీపీ తలపెట్టిన మరో ప్రచార కార్యక్రమం సామాజిక బస్ యాత్ర. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న ఈ కార్యక్రమాన్ని ఒకేసారి రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో మొదలుపెట్టారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు, మంత్రి నుంచి వార్డు మెంబర్ వరకు, పార్టీల అధ్యక్షుల నుంచి వార్డు వాలంటీర్ల దాకా
అందరూ ఇందులో పాల్గొనాలని వైసీపీ అధినేత జగన్ ఆదేశించారు. పార్టీలో లుకలుకలు, అంతర్గత కుమ్ములాటలను కూడా దృష్టిలో పెట్టుకుని అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగాలని దిశానిర్దేశం కూడా చేశారు. అక్టోబర్ 26 నుంచి వైసీపీ సామాజిక సాధికారత బస్ యాత్ర ప్రారంభమైంది. మొత్తం 60 రోజుల పాటు సాగి డిసెంబర్ 31తో పూర్తయ్యేలా ఈ యాత్రకు రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట రాష్ట్రంలోని 3 ప్రాంతాలలో సామాజిక సాధికార బస్ యాత్ర జరుగుతూనే ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పినా అంతంత మాత్రంగా స్పందన వచ్చిందని టాక్ వినిపిస్తుంది. ఏపీలో అయితే సామాజిక వర్గాలను రాజకీయాలతో దూరం చేసి చూడలేము. ఈ బస్సు యాత్ర ద్వారా రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాలలో బస్సు యాత్ర చేపట్టి ఆయా సామాజిక వర్గాల వారిని సమీకరించడం దీని లక్ష్యంగా సాగుతుంది. ప్రస్తుతం వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, వివిధ కులాలను ప్రభావితం చేయగలిగిన నాయకులు పాల్గొంటున్నారు. దీనికి భిన్న సామాజిక వర్గాల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వివిధ సామాజిక వర్గాల నుంచి మంచి సపోర్ట్ ఉంటుందా అనే ఆసక్తికర చర్చకు తెరలేపుతుంది. అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆశీర్వదించారు కాబట్టి ఈ పెనమలూరులో నేను గెలవగలుగుతున్నానని చెప్పేసి మీకు మనవి చేస్తాను. నేను నామినేషన్ వేసిన రోజు, నేను నామినేషన్ వేసిన ప్రతిసారి ప్రచారం మొదలవుతుంది, సారథి ఓడిపోయాడు పెనమలూరు తెలుగుదేశం అని. కానీ అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికలో కూడా గెలుస్తున్నాను. అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను. పెనమలూరు నేను ఎక్కడున్నా కూడా పెనమలూరు ప్రజలకి నేను రుణపడి ఉంటానని చెప్పేసి మీదకి మనం చేస్తామని. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి, నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి, వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ, ఏపీలో అత్యంత సన్నిహితంగా ఉన్న రెడ్డి వర్గానికి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి సహా పలువురు వైసీపీకి దూరమయ్యారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రముఖులను పొమ్మనలేక పొగబెట్టినట్లు వైసీపీ అగ్రనేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వైరల్గా ప్రచారమైంది. అంతేకాదు, హిట్ లిస్టు తయారు చేసి వైసీపీ నాయకత్వం, సజ్జల నాయకత్వంలో పార్టీలోని అసమ్మతి నేతలపై వ్యతిరేక వార్తా కథనాలు రాయిస్తున్నారనే విమర్శలు వచ్చాయి. అవన్నీ ఒక ఎత్తుగా సాగిన బీసీ సామాజిక వర్గానికి మంత్రివర్గంలోనూ చోటు కల్పించిన వైసీపీ నాయకత్వం అదే విధానాన్ని కొనసాగించే దిశగా పావులు కదుపుతోంది. మరి 3వ దఫా ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది ఆసక్తికర చర్చ సాగుతుంది. బిల్లులు చేసినవి వాళ్ళకు ఉంటాయి. అయినా కూడా నేను 7-8 కోట్ల రూపాయలు నేను బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళకి సర్దానండి. కాబట్టి వాళ్ళకి తెలుసు. కాబట్టి నేను ఏ విధంగా పనిచేశాను, ఎక్కడ పైసా లంచం తీసుకోకుండా నేను నా సొంత డబ్బులు, బయట నుంచి తీసుకొచ్చిన డబ్బులు వాళ్ళకి సర్దాను. కాబట్టి వాళ్ళు పాపం ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయారు. వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పనికి కూడా రికార్డ్స్ ఉంటాయి. ఇవాళ కాకపోతే రేపైనా బిల్లులు వస్తాయి. లేదంటే కొంతమంది గతంలో పనిచేసుకొని బిల్లులు రాకపోతే గౌరవ న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయస్థానం తీర్పుల నుంచి బిల్లులు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. ఎందుకంటే నేను ఇంకా ఏ పార్టీలో చేరలేదు అఫీషియల్గా. నేను చేరాలి అని అంటే షర్మిలమ్మ గారితోటి నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది. షర్మిలమ్మ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయం తీసుకుంటాను. కాబట్టి ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయానికే పనిచేస్తాను. చాలా మంది అడిగారు, అయినా కూడా నన్ను అడిగిన దానికి నేను గౌరవప్రదంగానే చెప్పాను. నేను రాజశేఖర రెడ్డి గారి మనిషినండి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతోనే ఉంటాను. షర్మిలమ్మ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా నేను పనిచేస్తానని చెప్పాను. 3వ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు, సామాజిక సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఏపీలో బలంగా ఉన్న బీసీ వర్గానికి చెందిన కాపు సామాజిక వర్గం టీడీపీకి సహకరిస్తుందా, వైసీపీకి సహకరిస్తుందా అనే సంక్లిష్ట పరిస్థితి అక్కడ ఉంది. సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయనే విశ్వాసంతో జగన్ పార్టీ శ్రేణులను నడిపిస్తూ ఉన్నారు. సామాజిక బస్ యాత్రతో బీసీలు దగ్గరవుతారా? వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్గాన్ని పక్కన పెట్టినంత మాత్రాన బీసీలకు పెద్దపీట వేస్తారా? భారీ ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలు, అణగారిన వర్గాలు వైసీపీని మరోసారి ఆదరిస్తారా, తిరస్కరిస్తారా? ఈ లెక్కలు ఇప్పుడే చెప్పలేము. కానీ ప్రధానమైన చర్చగా సాగుతుంది అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అధికార పార్టీ ప్రభుత్వం మీద ఎంతో కొంత ప్రజల్లో అసంతృప్తి ఉండటం సహజం. కానీ వైసీపీపై సొంత పార్టీ కార్యకర్తలే అసంతృప్తితో ఉండడాన్ని రాజకీయ విశ్లేషకులు ఎత్తి చూపుతున్నారు. అంగన్వాడీ సిబ్బంది, వాలంటీర్లు,
అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నుంచి తిరుగుబాటు వ్యక్తమవుతున్న సంఘటనలు వైసీపీ పరిస్థితి ఇరకాటంలో పడేస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ పరిస్థితుల నుంచి వైసీపీ సామాజిక బస్సు యాత్రలు, బీసీ నినాదం, రెడ్డి కార్డును తుడిచివేసే ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయా అనేది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికార వైసీపీకి ధీటుగా ప్రతిపక్ష టీడీపీ కూడా బీసీ నినాదంతో ముందుకు సాగుతుంది. మొత్తంగా ఏపీ రాజకీయాల్లో కులం ప్రధానమైన ప్రభావిత వర్గంగా పనిచేస్తుందనే అంశాన్ని తోసిపుచ్చలేమనే అభిప్రాయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏపీలో మూడో దఫా ఎన్నికల్లో తలపడేందుకు తెలుగుదేశం సిద్ధమవుతోంది. విభజన తొలినాళ్లలో అధికారాన్ని చేపట్టిన టీడీపీ మరోసారి అధికారాన్ని చేపట్టేందుకు ఉవ్విళ్లూరుతోంది. మరోసారి అధికార పీఠం కోసం ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందనే ప్రధాన అస్త్రంతో విపక్ష హోదాలో టీడీపీ బీసీల సమీకరణకు నడుం బిగించింది. బీసీలను చైతన్యం చేయడానికి జయహో బీసీ కార్యక్రమం నిర్వహించడానికి సిద్ధమైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో చేపట్టనున్న ఈ కార్యక్రమంతో ఎలాంటి స్పందన వస్తుంది? అది పార్టీ విజయానికి ఏ మేరకు దోహదపడుతుంది? ఏపీ రాజకీయాలు ఎలాంటి మలుపు తిరగబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలోనూ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. మూడో దఫా అసెంబ్లీ ఎన్నికలకు సమీపిస్తున్న కొద్దీ ఆయా పార్టీలు ప్రచారానికి తెరలేపాయి. రాష్ట్రంలో ఇప్పటికే చంద్రబాబు, నారా లోకేష్ పాదయాత్రలు నిర్వహించారు. ప్రజాక్షేత్రంలో వైసీపీ పాలనను ఎండగట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రధాన విపక్షమైన టీడీపీ తాజాగా జయహో బీసీ నినాదంతో ముందుకు సాగేందుకు ప్లాన్ చేసింది. బీసీలను చైతన్యం చేసేందుకు సమాయత్తం చేయడం కోసం జనసేన, టీడీపీ కలిసి ముందుకు సాగుతున్నాయి. జనవరి 4 నుంచి టీడీపీ జయహో బీసీ కార్యక్రమం నిర్వహించడానికి కసరత్తు చేస్తోంది. వైసీపీ పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందన్న లోకేష్ బీసీలో చైతన్యం తెచ్చేందుకు జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమం 2 నెలల పాటు కొనసాగేలా ప్లాన్ చేసుకున్నారు. జయహో బీసీ సభలో చంద్రబాబు బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీ జయహో బీసీ పేరిట ఒక ప్రోగ్రాం పెట్టుకుందామని నిర్ణయించుకున్నాం. అది ప్రధానంగా జనవరి 4వ తారీఖు నాడు లాంచ్ చేస్తాం. మా జాతీయ అధ్యక్షులు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచి ఫస్ట్ ఫేజ్ అన్ని పార్లమెంట్లు, నియోజకవర్గాలు, మండలాల వరకు వెళ్ళి మా బీసీ సోదరులకు చైతన్యం తీసుకొచ్చి అదేవిధంగా ఈ ప్రభుత్వం వల్ల వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటని తెలుసుకుని అది మళ్ళీ పార్టీకి తెలియజేసే విధానం ఏర్పాటు చేసుకుంటాం. బాబు గారు లాంచ్ చేసిన తర్వాత ఫీల్డ్కి వెళ్తారు. ఫీల్డ్ ప్రోగ్రాం పూర్తయిన తర్వాత స్టేట్ లెవెల్ ఒక సభ పెట్టుకొని బీసీ సోదరులకి ఒక ప్రత్యేకంగా మేనిఫెస్టో కూడా విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. బీసీలను చైతన్యవంతులను చేయడమే జైహో బీసీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. వైసీపీ అధికారం చేపట్టాక రాష్ట్రంలో బీసీలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని, స్థానిక సంస్థల్లో 10% రిజర్వేషన్ తగ్గించిందని, 16,000 మంది బీసీలకు అవకాశాలను దూరం చేసిందని ఆరోపిస్తున్నారు. 8,000 ఎకరాల మేర బీసీలకు చెందిన అసైన్డ్ భూములను వెనక్కి లాగేసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఆదరణ పథకాన్ని రద్దు చేసి బీసీల ఉపాధిపై దెబ్బ కొట్టారని లోకేష్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పాదయాత్రలో బీసీ సోదరులు ఎదుర్కొన్న ఇబ్బందులు నేరుగా నేను తెలుసుకున్నాను. నేను కలిసిన వాళ్ళే కాదు, నేను తిరగని మండలాల్లో కూడా బీసీ సోదరుల్లో కలవాలి, పార్టీ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. అది మళ్ళీ బీసీ మేనిఫెస్టో రూపంలో అనౌన్స్ చేయాలనేది పార్టీ నిర్ణయం తీసుకుంది. సో చాలా ఏకపక్షంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సో అందుకే బీసీ సోదరులు కూడా చైతన్యం తీసుకురావాలి. మేము కూడా కొన్ని హామీలు ఇచ్చా పాదయాత్రలో. ఒకటి, బీసీ సోదరుల రక్షణ కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాను. అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరహా ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాను. రెండోది, ఇప్పుడు కాస్ట్ సర్టిఫికేట్ అనేది పర్మనెంట్గా ఉండట్లా. ప్రతిసారి మా బీసీ సోదరులు మేము బీసీ సోదరులను చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఉండాలి అలా? పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇస్తామని కూడా హామీ ఇచ్చా. ఇప్పుడు ఆధార్ నంబర్ పర్మనెంట్, కాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు పర్మనెంట్ ఉండట్లా? సో పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇస్తాం. అదేవిధంగా యాప్ ద్వారా ఆ సర్టిఫికేట్ వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తాం. బీసీల కోసం పోరాడుతున్న టీడీపీ బీసీ నేతలపై కేసులు పెట్టి వేధించారని నారా లోకేష్ మండిపడ్డారు. బీసీలు బలహీనులు కాదు, బలవంతులు అన్నదే టీడీపీ నినాదమని నారా లోకేష్ స్పష్టం చేశారు. బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం అంశాన్ని మేనిఫెస్టోలో ఇప్పటికే ప్రకటించారు. జైహో బీసీ కార్యక్రమం 2 నెలల పాటు కొనసాగుతుందని, మొదటి విడతలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల్లో టీడీపీ నేతలు పర్యటిస్తారని లోకేష్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో బీసీల సమస్యలు తెలుసుకుంటారని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో జైహో
బీసీ సభ ఏర్పాటు చేస్తామని, ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరవుతారని వివరించారు. ఈ సభలోనే బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టోని చంద్రబాబు ప్రకటిస్తారని తెలిపారు. బీసీల కోసం చంద్రబాబు ఇచ్చే హామీలు ఏమై ఉంటాయనే చర్చ సాగుతోంది. ఏపీలో వివిధ పార్టీలుగా విడిపోయిన బీసీలను టీడీపీ తమ వైపు ఆకర్షించుకోగలుగుతుందా? ఓట్ల రూపంలో లాభపడుతుందా? ఒకవేళ టీడీపీకి అధికారం వస్తే బీసీలకు సముచిత స్థానం ఇస్తుందా? సీఎం పదవి ఏమైనా బీసీలకు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఇక ఏమైనా మెరుగైన ప్యాకేజీలను ప్రకటిస్తుందా? ఇదే బీసీ నినాదాన్ని ఎత్తుకున్న వైసీపీకి దీటు ఎలాంటి వరాలు బీసీలకు టీడీపీ ఇవ్వబోతోందనే చర్చ సాగుతోంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఏపీ దిశగా దూసుకెళ్తున్నాయి. ఆయా పార్టీల వ్యూహాలకు దీటుగా టీడీపీ ఎలా ముందుకు సాగుతుందనే విషయమై రాజకీయ వర్గాల్లోనూ హాట్ చర్చగా సాగుతోంది.